పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో ఒక పెను మార్పు రాబోతుంది. ఇప్పటి వరకు మనం చూసిన 175 అసెంబ్లీ స్థానాల లెక్కలు మారబోతున్నాయి. అవును, ఏపీ అసెంబ్లీ సీట్ల సంఖ్య ఏకంగా 263కి పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అంటే దాదాపు 88 కొత్త నియోజకవర్గాలు పుట్టుకురాబోతున్నాయి. అసలు ఏ జిల్లాలో ఎన్ని సీట్లు పెరుగుతాయి? రాయలసీమలో పరిస్థితి ఏంటి? కోస్తా ఉత్తరాంధ్రలో రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయి? మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎంపీ సీట్ల లెక్కల్లో వచ్చే మార్పేంటి? ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయబోతున్న డీలిమిటేషన్ పూర్తి గణాంకాలను వివరంగా చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ నియోజకవర్గం కూడా మారబోతుంది కాబట్టి. ముందుగా మనం గ్రేటర్ రాయలసీమ వైపు చూద్దాం. ఇక్కడ రాజకీయ వేడి ఎప్పుడు ఎక్కువే. ప్రస్తుతం ఉన్న 6 జిల్లాల పరిధిలో సీట్లు భారీగా పెరగబోతున్నాయనే చర్చ మొదలైంది. అనంతపురం, కర్నూలు, చిత్తూరు ఈ 3 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న 14 సీట్లు కాస్త జిల్లాకు 21 సీట్ల చొప్పున పెరగనున్నాయి. అంటే ఒక్కో జిల్లాలో 7 కొత్త సీట్లు రాబోతున్నాయి. ఇక కడప, నెల్లూరు జిల్లాలో ఉన్న 10 సీట్లు కాస్త 15కు పెరుగుతాయనే అంచనాలున్నాయి. ప్రకాశం జిల్లా వరకు వస్తే ప్రస్తుతం ఇక్కడ 12 అసెంబ్లీ స్థానాలున్నాయి. 6 సీట్లు పెరిగి 18కి చేరే అవకాశం ఉంది. అంటే గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉన్న 74 సీట్లతో పాటు ఈ 74 సీట్లకు మరొక 37 సీట్లు అదనంగా పెరిగి 111 అసెంబ్లీ సీట్లకు పెరుగుతుంది గ్రేటర్ రాయలసీమ పరిధి. ఇది ఏపీ పాలిటిక్స్లో అత్యంత కీలకమైన మార్పుగా చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రానికి గుండెకాయ లాంటి కోస్తా జిల్లాల పరిస్థితి చూద్దాం. గుంటూరు, కృష్ణ ఈ 2 జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 33 సీట్లుంటే అవి 49కి పెరిగే అవకాశం కనిపిస్తుంది. గుంటూరులో 8, కృష్ణాలో 8 కొత్త అసెంబ్లీ స్థానాలు రాబోతున్నాయి. ఇక గోదావరి జిల్లాలు అంటే పాత, తూర్పు, పశ్చిమ జిల్లాల విషయానికి వస్తే ఈస్ట్ గోదావరిలో 19 అసెంబ్లీ సీట్లకు అదనంగా మరొక 9 సీట్లు కలిపి మొత్తం 28 సీట్లకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. వెస్ట్ గోదావరిలో ఉన్న 15 సీట్లకు అదనంగా 7 సీట్లు పెరిగి మొత్తం సీట్ల సంఖ్య 22కు చేరే అవకాశం కనిపిస్తోంది. డీలిమిటేషన్ తర్వాత పాత ఉభయ గోదావరి జిల్లాలు 2 కలిసి 50 అసెంబ్లీ సీట్లు కాబోతాయనే చర్చ కూడా ఉంది. ఇక్కడ ఒక సంప్రదాయం కొనసాగుతోంది. సాధారణంగా గోదావరి జిల్లాల్లో ఎవరు విజయం సాధిస్తే, పట్టు సాధిస్తే వాళ్ళే రాష్ట్రంలో అధికారంలోకి వస్తారని చెప్తారు. ఇప్పుడు అక్కడ సీట్ల సంఖ్య పెరగడం అంటే రాజకీయ పార్టీలకు మరింత సవాలనే చెప్పొచ్చు. ఉత్తరాంధ్రకు వెళ్దాం. ఇక ఉత్తరాంధ్రలో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలో ప్రస్తుతం 15 సీట్లు ఉన్నాయి అసెంబ్లీ సీట్లు. ఇక్కడ 8 సీట్లు పెరిగి మొత్తం సీట్లు 23కు చేరే అవకాశం కనిపిస్తుంది. ఇక విజయనగరం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడ 9 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అక్కడ 6 సీట్లు పెరిగి మొత్తం సంఖ్య 15కు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడున్న 10 సీట్లకు మరొక 5 సీట్లు కలిస్తే మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 15కు పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా డీలిమిటేషన్ తర్వాత ఉత్తరాంధ్రలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్య 34 నుంచి 53కు చేరుతుందనే చర్చ జరుగుతోంది. అసలు ఈ సంఖ్యల వెనుక ఉన్న అసలు కిటికేంటో తెలుసా? సీట్లు పెరగటం అంటే కేవలం ఎమ్మెల్యేలు పెరగటం మాత్రమే కాదు, మొత్తం పవర్ స్ట్రక్చర్ మారిపోతుంది. డీలిమిటేషన్ జరిగితే మొత్తం సీట్లు 175 నుంచి 263కు పెరుగుతాయి. అంటే మెజారిటీ మార్క్ అంటే మ్యాజిక్ ఫిగర్ 132కి చేరుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా 132 మంది ఎమ్మెల్యేల మద్దతు కంపల్సరిగా కావాల్సిందే. ఇక మంత్రివర్గ విషయానికి వస్తే ప్రస్తుతం 26 మంది మంత్రులే ఉండొచ్చు, కానీ సీట్లు పెరిగితే ఆ సంఖ్య 39 వరకు వెళ్తుంది. అంటే ముఖ్యమంత్రి మరో 13 మందికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 58 ఉన్న ఎమ్మెల్సీల సంఖ్య 88కి పెరుగుతుంది. లోక్సభలో ప్రస్తుతం ఏపీకి 28 మంది ఎంపీలు ఉండగా డీలిమిటేషన్ తర్వాత ఆ సంఖ్య 37 లేదా 38కి పెరిగే ఛాన్స్ ఉంది. దీనివల్ల కేంద్రంలో కూడా ఆంధ్రప్రదేశ్కున్న వాయిస్ మరింత పెరుగుతుందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ మార్పుల వల్ల లాభం ఎవరికి? నియోజకవర్గాలు చిన్నవవుతాయి కాబట్టి అభ్యర్థులకు ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు. కానీ కొత్త నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గం బలంగా ఉంటుంది, రిజర్వేషన్లు ఎలా మారుతాయి అనేవి ఇప్పుడు రాజకీయ పార్టీలకు నిద్ర లేకుండా చేస్తున్న అంశాలని చెప్పాలి. అంతేకాకుండా
రాజ్యసభ సీట్లు ప్రస్తుతానికి 11 ఉన్న భవిష్యత్తులో జనాభా ప్రాతిపదికన పెరుగుతాయనే చర్చ కూడా జరుగుతుంది. మరి మీకేమనిపిస్తుంది? మీ జిల్లాలో ఏ ప్రాంతంలో కొత్త అసెంబ్లీ నియోజకవర్గం వస్తే బాగుంటుంది, ఏ ప్రాంతాన్ని కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గంగా మారిస్తే బాగుంటుంది, ఏ రాజకీయ పార్టీ మీ దగ్గర బలపడే అవకాశం ఉంది? ఈ అంశాలన్నింటినీ ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ బాగుంటే వాటిపైన మరొక వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.